In the previous video, we discussed Randomers with Ray about Sajjit Ray. In this video, we are going to talk about another film-related lesson, Maya Bazar. Probably all you know about Maya Bazar. సో మాయా బజార్ గురించి మాట్లాడుతుంటే ఎంతసేపు మాట్లాడినా సరిపోదు. సో ఇక్కడ మనం మాయా బజార్ అనేటువంటి మూవీ గురించి మనం అసలు ఇది ఎందుకు ఇంత హిట్ అయింది, అసలు ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత ఏంటి, సో ఈ డైరెక్టర్ ప్రతిభ లేదంటే యాక్టర్స్ ప్రతిభ లేదంటే ఏంటి, వాట్ మేక్స్ దిస్ ఫిల్మ్ ఆల్ టైమ్ హిట్, ఎలా అంత హిట్ అయింది అనేటువంటి విషయం గురించి మనం ఒక రివ్యూ. ఇది యాక్చువల్లీ ఈ లెసన్ ఏంటి అంటే ఇట్స్ ఎ రివ్యూ. ఆ సినిమా పైన 100 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మాయా బజార్కు వచ్చినటువంటి రివ్యూ రాయడం జరిగింది. ద టైమ్ పేపర్లో పబ్లిష్ చేయడం జరిగింది. అందులో వచ్చినటువంటి ఆర్టికలే మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి లెసన్. సో లెట్ మీ రీడ్ ఫస్ట్. K.V. Reddy's Maya Bazar has been voted as the greatest Indian film in an online poll conducted by a television news channel. ఒక టెలివిజన్ న్యూస్ ఛానల్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఆన్లైన్ పోల్లో K.V. రెడ్డి నిర్మించినటువంటి మాయా బజార్ అనేటువంటి సినిమా ఆన్లైన్ పోల్, అందులో ఆల్ టైమ్ హిట్గా గొప్ప సినిమాగా అందరి చేత ఓటింగ్ చేయబడినటువంటి మూవీ ఈ మాయా బజార్. ద పోల్ వాజ్ కండక్టెడ్ టు ఫైండ్ అవుట్ ఇండియాస్ గ్రేటెస్ట్ ఫిల్మ్ టిల్ డేట్. ఈ రోజు వరకు ఆ పోల్ ఏంటంటే ఈ రోజు వరకు ఉన్నటువంటి సినిమాల్లో తెలుగు సినిమాల్లో, తెలుగే కాదు భారతదేశంలో ఉన్నటువంటి వివిధ భాషల్లో ఉన్నటువంటి గొప్పదైన సినిమా గురించినటువంటి పోల్ అనమాట. సో ఆల్ టైమ్ గొప్ప సినిమాగా అభివర్ణించబడే సినిమా ఏది అని పోల్ చేస్తే ఎక్కువ మంది మాయా బజార్కే ఓట్ చేశారు. ఆన్ ద అకేషన్ ఆఫ్ 100 years of Indian cinema and people choose Maya Bazar over other Indian classics. సో ఇంకా చెప్పుకోదగ్గ సినిమాలు చాలా ఉన్నాయి. హిందీలో ఉన్నాయి, బెంగాలీలో ఉన్నాయి, కన్నడ, మలయాళం, తమిళ్ అన్ని భాషల్లో సినిమాలు ఉన్నాయి. కానీ ఆల్ టైమ్ గ్రేట్ సినిమాగా మాత్రం మాయా బజారే నిలబడింది. It stood first place. The film is considered one of the enduring classics of Indian cinema and was christened a landmark achievement in Indian film cinematography, art, direction and VFX with the available technology during that time. అయితే అప్పటికి అందుబాటులో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో, ఇప్పుడు అంటే మనకి విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఇంకా చాలా చాలా రకాలైనటువంటి టెక్నాలజీ, కెమెరా టెక్నాలజీస్ కానీ ఇన్ని వచ్చేసాయి. కానీ ఈ టెక్నాలజీ అందుబాటులో లేని సమయంలో ఒక సినిమాని అంత అద్భుతంగా మలచడం అనేటువంటిది, సో అందులో విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ, సో ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా సో అప్పటికి పరిచయం లేనటువంటి ఆ సినిమాతో పరిచయం అయ్యాయి ప్రజలకి. ద ఫాలోయింగ్ ఈస్ ఎ రివ్యూ ఆన్ ద ఫిల్మ్ వెన్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ద గోల్డెన్ జూబ్లీ ఇన్ 2007. అయితే ఈ రివ్యూ ఎప్పుడుదంటే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకున్న సందర్భంలో ఆ సినిమా, సో 2007, సో దాని మీద రివ్యూ రాయడం జరిగింది అనమాట. 50 years ago, director K.V. Reddy, or for matter producer Nagireddy and Chakrapani would not have imagined what they were unleashing when they decided to make Maya Bazar a bilingual Telugu and Tamil. సో మనకి 50 సంవత్సరాల క్రితం వెళ్తే డైరెక్టర్ K.V. రెడ్డి ఈ సినిమాని డైరెక్ట్ చేసినటువంటి K.V. రెడ్డి కానీ, ఆర్ ఫర్ ద మ్యాటర్ ప్రొడ్యూసర్ నాగిరెడ్డి అంటే నిర్మాత నాగిరెడ్డి గారు కానీ, అండ్ చక్రపాణి వుడ్ నాట్ హ్యావ్ ఇమేజిన్ వాట్ దే వర్ అన్లీషింగ్. సో బహుశా వాళ్ళు ఊహించి ఉండకపోవచ్చు ఎంత గొప్ప సినిమాని ఇండస్ట్రీలోకి, ప్రజల్లోకి మనం తీసుకువస్తున్నాము అనేటువంటి విషయాన్ని. When they decided to make Maya Bazar a bilingual Telugu and Tamil, యాక్చువల్గా మాయా బజార్ సినిమాని బైలింగ్వల్ 2 భాషల్లో, తెలుగులోను
తమిళ్లోను చేయడం జరిగింది. The finished product hit the screen in 1957. Actually, the finished product సినిమా పూర్తి చేయడం అనేటువంటిది 1957కి పూర్తయింది. టు బికమ్ ఏ ల్యాండ్ మార్క్ మూవీ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అది ఆ తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక ల్యాండ్ మార్క్గా, గుర్తించదగినటువంటి సినిమాగా, సో అంటే మాయాబజార్ తరువాత లేదా మాయాబజార్ ముందా లేదా అని చెప్పుకోగలిగేటువంటి స్థాయికి వెళ్ళినటువంటి సినిమా. ఇట్ బికేమ్ ఏ హిట్ నాట్ ఓన్లీ ఫర్ ద స్ట్రెల్లింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టార్ ఎన్సేంబుల్ దట్ ఇట్ హ్యాడ్ రైట్ ఫ్రమ్ ఎస్వి రంగారావు, సావిత్రి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అండ్ గుమ్మడి, but also because K.V. Reddy was in full control over every frame of it. అయితే why this movie becomes all-time hit? Because of the actors who has acted, great actors like Nageswara, N.T. Ramarao and Rangarao, Savitri and Gummadi. All these, because of these actors alone, this movie becomes an all-time hit. Not only for that, and the director K.V. Reddy has full control over every frame of the movie. So, and what aspects contribute to become all-time great movie? This Mayabazar. ఈ మాయాబజార్ అనేటువంటిది ఇంత గొప్ప సినిమాగా రూపొందడానికి గల కారణాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో కేవలం అందులో యాక్ట్ చేసేటువంటి గొప్ప గొప్ప యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, గుమ్మడి, రేలంగి, వీళ్ళ వల్లే ఈ సినిమా హిట్ అయిందా, లేదంటే దాంతో పాటుగా కేవీ రెడ్డి డైరెక్టర్కి ప్రతి ఫ్రేమ్ పైన పూర్తి పట్టు ఉండడంతోనూ, సో అతని యొక్క కేవీ రెడ్డి యొక్క పూర్తి ఇన్వాల్వ్మెంట్ అనేటువంటి ఉండడం వల్ల కావచ్చు. సో ఇంకా there is little else one could expect an all-time great like Marcus Bartley cinematography. So cinematography కి అప్పటికి మార్కస్ బాట్లే అనేటువంటి వాడు ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ, ఘంటసాల మ్యూజిక్, ఎంఎల్ వసంత కుమారి, లీలా, సుశీల అండ్ మాధవ్ పెద్ది ప్లేబ్యాక్, గోఖలే ఆర్ట్, పసుమర్తి కొరియోగ్రఫీ అండ్ పీతాంబరం మేకప్ got together to win magic around an episode from Mahabharata Sisreka Parinayam. అయితే వీళ్ళందరూ కలిపి ఈ సినిమాటోగ్రాఫర్స్ కానీ లేదా డైరెక్టర్ కానీ లేదంటే మ్యూజిక్ డైరెక్టర్ కానీ లేదంటే మేకప్ మ్యాన్ కానీ ఎవ్రీబడీస్ ఇన్వాల్వ్మెంట్ ఈస్ దేర్, ఎవ్రీబడీస్ ఎఫర్ట్ ఈస్ దేర్ టు బికమ్ ఏ గ్రేట్ ఆల్ టైమ్ గ్రేట్ మూవీ. సో ఒక మహాభారతంలో ఉన్నటువంటి మహాభారతం అనేటువంటి ఓ పెద్ద కథ నుంచి ఒక చిన్న ఎపిసోడ్ తీసుకొని, శశిరేఖ పరిణయం అనేటువంటి ఒక ఎపిసోడ్ తీసుకొని దాని చుట్టూ అద్భుతంగా ఒక సినిమా అల్లడం అనేటువంటిది ఒక గొప్ప విషయం. అంటే మనం పైన చెప్పుకున్నటువంటి నాట్ ఓన్లీ ద స్ట్రెల్లింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద యాక్టర్స్ బట్ ఆల్సో ద డైరెక్టర్ నాగిరెడ్డి, అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ద కొరియోగ్రాఫర్, ద మ్యూజిషియన్, ద సింగర్స్, the makeup man, everybody's involvement is there. At the same time, a small part from Mahabharata. So such a big story, they have taken a part of it and woven aladam. So a movie, a 3 hours movie, 2.5 hours or 3 hours movie. So, however, the greatness of Mayabazar, about which much is said and written, is not just because of these facts alone. Actually, the greatness of Mayabazar movie is written here and there, and everybody discussed about this. Not only for the sterling performance of the actors, or the director, or the makeup man, music director, and all these alone. There are something is there in it. So, what are they? So, we will discuss. It is a tribute to Telugu culture, language and customs of the land. So especially, Telugu culture ante ela untunda, Telugu danam ante ela untunda, Telugu bhasha ante enta kammaga untunda. So ilanti Telugu dananni uttipadela chesinatuvanti inko amsam kuda deniki యాడ్ అయింది. The film was watched repeatedly soon after its release because people identified every character of the film
with someone they knew in their immediate vicinity, and the audience still do the same now. అంతేకాకుండా the film was watched repeatedly soon after its release. సో అసలు అది రిలీజ్ అయిన వెంటనే ఎందుకు పదే పదే ఆ సినిమాని చూడటం చేశారు ప్రజలు? బికాస్ people identified every character of the film. ఆ ఫిల్మ్ లో ప్రతి పాత్ర కూడా with someone they knew in their immediate vicinity. వాళ్ళు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళ చుట్టూ ఉండేటువంటి మనుషుల్లో ఎవరో ఒకరు ఆ క్యారెక్టర్ని తలపించేవాళ్ళు. అంత చక్కగా మన దగ్గరికి తీసుకొచ్చినటువంటి సినిమా, మనల్ని మనకు చూపించినటువంటి సినిమా. సో in their immediate vicinity, and the audience still do the same now. Even today also audience are going and watching the movie for that sake only. The dialogues written by Pingal Nagendra Rao as well as the lyrics. సో ఆ సినిమాలో డైలాగ్స్ రాసినటువంటి వాడు పింగల్ నాగేంద్రరావు, అలాగే పాటలు రచింది కూడా పింగల్ నాగేంద్రరావు గారే. was the same that the people were hearing are using their conversation every day. If not, those become a part of Telugu life thereafter. అయితే అందులో అతను రాసినటువంటి మాటలు, ఆ సినిమాకి ఉపయోగించినటువంటి సంభాషణలు, సో అవి ఇప్పటికీ కూడా తెలుగు ఆడియన్స్లో, తెలుగు కల్చర్లో భాగం అయిపోయాయి, మమేకమైపోయాయి, రోజువారీ వాడుక భాషగా మారిపోయాయి. సో అందుకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చెప్తూ ఉన్నాడు. తెలుగు లైఫ్ దేర్ ఆఫ్టర్ శశిరేఖ స్నేహ్ గడోద్గజాస్ మనది సోదరి ప్రేమ బికమ్ ఇమ్మోర్టలైజ్ యాజ్ మచ్ యాజ్ సూర్యకాంతంస్ అంతా అలములమే కదా, విచ్ హెస్ బికమ్ ఎ వే ఆఫ్ లైఫ్ ఇన్ గ్రీటింగ్ పీపుల్. సో అక్కడ మనకి సినిమాలో సూర్యకాంతం మాట్లాడుతూ ఉంటుంది, మనం అంతా అలములమే కదా, అంతా మంచిదే కదా. దట్ మీన్స్ సో అంతా మనమంతా హ్యాపీ, లేదంటే ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళమే కదా అనేటువంటి భావంతో మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో డైలాగ్స్ ఆ సినిమాలో. సో ఇప్పటికి కూడా మనకి రోజువారీ వాడుక భాషలో భాగమైపోయాయి. యాజ్ ఫర్ సాంగ్స్, ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే, పాటల విషయానికి వస్తే, ఆహనా పెళ్లి అంట స్టిల్ రివర్బరేట్ ఇన్ ద మ్యారేజ్ అండ్ వివాహ భోజనము ఈజ్ యట్ అనదర్ మస్ట్. ఇంకా అందులో పాటల విషయానికి వస్తే ఆహనా పెళ్లి అంట అనేటువంటి పాట ఈ రోజు కూడా ఏ సందర్భంలో అయినా పెళ్లి వీడియోస్లో కానీ లేదంటే ఇంకో సందర్భంలో కానీ మనకు ఖచ్చితంగా ఇవి ఉంటాయి. ఇంకా వివాహ భోజనము వింతైన వంటకము అనేటువంటి పాట కూడా ఇప్పటికీ మన చెవుల్లో మారుమోగుతూ ఉంటుంది. సో an entire repertoire was added to the Telugu dictionary by the film. అసలు ఆ సినిమాలో సంభాషణలన్నీ కూడా తెలుగు డిక్షనరీలోకి చేరిపోయాయి. అప్పటి వరకు తెలుగు డిక్షనరీలో లేనటువంటి సంభాషణలు ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఈ సినిమా ద్వారా ఆ మాటల్ని డిక్షనరీలోకి యాడ్ చేయడం జరిగింది. దేర్ ఫర్ ఎగ్జాంపుల్ తల్పం యూజ్డ్ ఫర్ డినోటింగ్ ఏ కాట్ ఆర్ ఎ బెడ్. వాస్తవంగా తల్పం అనేటువంటి మాట దాన్ని మనం దేనికి సబ్స్టిట్యూట్గా వాడతామంటే మంచం అనేటువంటి దానికి సబ్స్టిట్యూట్గా వాడతాం తెలుగులో. What Telugu using Gilpam is an antonym of it till the movies advent. సో మనం తల్పం అనేటువంటి వర్డ్ మనకుంది. సో తల్పం గెల్పం అంటాడు. సో గెల్పం అనేటువంటి వర్డ్ ఏమైంది ఆ సినిమా తర్వాత ఆ తల్పం అనేటువంటి వర్డ్కి ఆపోజిట్ వర్డ్గా మనకి డిక్షనరీలో స్థిరపడిపోయింది. సో అంటే ఆ మూవీ యొక్క ప్రభావం ఎంతగా ఉందో తెలుగు ఆడియన్స్ మీద, తెలుగు కల్చర్ మీద అనేటువంటిది చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ. Nor did anyone tell so emphatically until Gadotkaja that ఎవరు పుట్టించుకునే మాటలు ఎలా పుడతాయి. And hence, if friends are to be called Asmadiyulu, then enemies could be termed as Asmadiyulu. సో ఎవరు పుట్టించుకునే మాటలు ఎలా పుడతాయి అనేటువంటి మాట. సో ఇక్కడ మనకి అస్మదీయులు అనేటువంటి మాట ఒక సందర్భంలో ఉపయోగించడం జరుగుతుంది. సో అస్మదీయులు అనేటువంటి మనకి బంధువులు అని అర్థం, మనవాళ్ళు అనే అర్థంలో అక్కడ వాడడం జరుగుతుంది. తస్మదీయులు అనేటువంటిది సో దానికి ఆపోజిట్ పదంగా స్థిరపడిపోయింది, అంటే యాజ్ అన్ ఎనిమీస్. తస్మదీయులు అనేటువంటి పదం. విల్ ఎనీవన్ ఫర్గెట్ ద ఎక్స్ప్రెషన్ వెయ్యండ్రా వీనుకో వీరతాడు. సో అందులో ఉన్నటువంటి ఇంకో మాట వెయ్యండ్రా వీనుకో వీరతాడు అనేటువంటి మాట కూడా ఇప్పటికీ మనం మర్చిపోలేకుండా ఉంటాం. సో
నో ఎక్సెప్షన్ టు హాయ్ హాయ్ సోదరా అండ్ హాయ్ హాయ్ నాయిక. సో అలాగా సినిమాలో చెప్పినటువంటి డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో హాయ్ హాయ్ నాయిక, హాయ్ హాయ్ సోదరా అనేటువంటి మాటలు కూడా ఈ రోజుకి అవి మనకి మన చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి. ద స్టోరీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఓవెన్ అరౌండ్ ద లవ్ ఆఫ్ శశిరేఖ అభిమన్యు. వాస్తవంగా ఈ సినిమాల కథ ఏంటి? శశిరేఖ అభిమన్యుడి మధ్యన ఉన్నటువంటి కథ. సో లవ్, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ. విత్ కృష్ణ అండ్ బలరామ హ్యావింగ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఓవర్ ఇట్. అయితే వీళ్ళిద్దరు ప్రేమకు సంబంధించి అన్నదమ్ములైనటువంటి కృష్ణుడు బలరాముడు వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి. సో their wives took sides as is inevitable in any family. అయితే మనకి తెలుగులో మన కల్చర్లో అన్నదమ్ములు వాళ్ళ మధ్య ఏదైనా మనస్పర్ధలు వస్తే వాళ్ళ భార్యలు వాళ్ళు భర్తలను సపోర్ట్ చేయడం మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. అదే విషయాన్ని ఇక్కడ మనకి ఈ సినిమాలో ఈ అభిమన్యుడికి శశిరేఖ నుంచి పెళ్లి చేయడం అనేటువంటి విషయంలో కృష్ణుడికి బలరాముడికి అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు కృష్ణుడి భార్య కృష్ణుడికి బలరాముడి భార్య బలరాముడికి సపోర్ట్ చేయడం అనేటువంటిది కూడా మనకు అద్భుతంగా చూపించడం జరిగింది. టు ఇంట్రడ్యూస్ ద థీమ్ ద డైరెక్టర్ యూజ్ ద మ్యాజిక్ బాక్స్. అసలు ఈ సినిమా ఇంత హిట్ కావడానికి ఇంకో అంశం, ఇందులో కీలకమైనటువంటి అంశం ఏది అంటే ఆ సినిమా థీమ్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక మ్యాజిక్ బాక్స్, ఒక పెట్టె అనేటువంటి దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన నాటికి మనకు టెలివిజన్ అనేటువంటిది అప్పుడప్పుడే మన వరకు రాలేదు, అందుబాటులోకి రానటువంటి సో ప్రజలకు ఆటోమేటిక్గా ఒక టీవీ లాంటి బాక్స్ వస్తుందని, అందులో మనుషులు కనిపిస్తారని, సో ఇది ఒక గొప్ప గ్రాఫిక్ కానీ గొప్ప అంటే విజువల్ ఎఫెక్ట్ అంటే మనకు ఒక తెలియనటువంటి గొప్ప టెక్నాలజీ మనకి ఏదో ఉన్నట్టుగా ఫీల్ అయ్యారు ఆడియన్స్. సో అది విచ్ డిస్ప్లేస్ వాట్ ఎవర్ ఇస్ డియర్ టు ద వ్యూవర్స్ హార్ట్. అసలు ఈ మ్యాజిక్ బాక్స్ లో థీమ్ ఏంటి? శశిరేఖ చూస్తే తనకి ఇష్టమైన వాళ్ళు అందులో కనిపిస్తారు. సో ఎవరైతే చూస్తారో సో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు అందులో కనిపిస్తూ ఉంటారు. సో అలా దుర్యోధనుడు చూస్తే బలరాముడు చూస్తే తన శిష్యుడు అందులో కనిపిస్తాడు, శశిరేఖ చూస్తే తనకి ఇష్టమైనటువంటి అభిమన్యుని కనిపిస్తాడు. సో అలాగే బలరాముడు భార్య చూస్తే అందులో నగలు, బంగారం, డబ్బు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో శశిరేఖ naturally sees Abhimanyu and Balarama gets to see his శిష్య దుర్యోధన. సో శశిరేఖ న్యాచురల్గా తన ఇష్టమైనటువంటి తన ప్రియుడైనటువంటి అభిమన్యుడిని చూస్తుంది. అలాగే బలరాముడు ఏం చూస్తాడంటే తన ఇష్టమైన ప్రియ శిష్యుడైనటువంటి దుర్యోధను చూస్తాడు. His wife laughs at the sight of an alley of jewelry and the audience laughed heartily because they knew that someone back home equally attached to the riches. సో అయితే వాళ్ళ ఆవిడ చూస్తే అక్కడ ఏం కనిపిస్తుంది అంటే బంగారం, నగలు ఇవన్నీ కనిపిస్తాయి. అయితే ఇది ఆడియన్స్కి ఎలా ఆకట్టుకుందంటే ఇలాంటి వాళ్ళు, ఇలా బంగారం, డబ్బు అంటే మోజుతో కలిగినటువంటి ఉన్న వాళ్ళు మన పక్కింట్లోనో మన ఎదురింట్లోనో మన చుట్టుపక్కలలోనో ఎవరో ఒకరు మనకి అలాంటి వ్యక్తులు కనిపిస్తారు, తారసపడుతూ ఉంటారు. వాళ్ళు గుర్తు చేసుకుని ఆడియన్స్ కడుపుబ్బా నవ్వడం జరిగేది. వెన్ బలరామ కట్లీ టెల్స్ హిస్ సిస్టర్ సుభద్ర, ఆగడాలు అగత్యాలు నాకు పనికిరావు. సో చాలా దీనిగా బలరాముడు తన చెల్లినటువంటి సుభద్రతో, అంటే సుభద్ర వచ్చి అడుగుతుంది బలరాముడు కూతుర్నిచ్చి తన కొడుకు అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి చేయమని. ఆ సందర్భంలో సో బలరాముడు నిక్కచ్చిగా తన చెల్లెలతో చెప్పే మాటలు. సో అప్పటికి when he was confronted with the latter's indignation at his decision to separate Sasirekha and Abhimanyu. సో అప్పటికి తను శశిరేఖని అభిమన్యుని సపరేట్ చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ సో చెల్లిగా తన అన్న దగ్గర ఉన్న హక్కుతో అడగడంలో అతను తిరస్కరించడం అనేటువంటివి. సో ఆడియన్స్కి ఏంటంటే ఇలా ఎవరైతే తన అన్న చేతిలో భంగపడ్డ చెల్లుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇదేదో మా ఇంట్లో జరిగినటువంటి విషయం అన్నట్టుగా భావించేవాళ్ళు. సో ఫ్రేమ్ ఆఫ్టర్ ఫ్రేమ్ ఇంపాక్ట్స్ వ్యూయర్స్ విత్ సిమిలారిటీస్. ఒక ఫ్రేమ్లోనే కాదు, ప్రతి ఫ్రేమ్లోనూ సో మన నిజ జీవితంతోనూ మన చుట్టూ ఉన్న వాళ్ళతోనూ పోల్చుకోవడానికి సరిపడినటువంటి అంశాలు అందులో ఉన్నాయి, సిమిలారిటీస్ అనేటువంటి ఉన్నాయి.
The greatness of the director lies here. He successfully reduced all the characters to ordinary mortals. అయితే ఇక్కడ డైరెక్టర్ ప్రతిభ ఏంటి అంటే మనకి సినిమాలో చాలా మంది క్యారెక్టర్లు కృష్ణుడు, దుర్యోధనుడు, అర్జునుడు లేదా అభిమన్యుడు, శశిరేఖ, ఘటోత్కచుడు వీళ్ళందరూ ఉన్నారు. కానీ అన్ని క్యారెక్టర్లకి కూడా మంత్రాలు తంత్రాలు ఉండేటువంటి శక్తుల్ని ఆపాదించలేదు డైరెక్టర్ ప్రతిభ. ఒకవేళ అలా ఆపాదించి ఉంటే సినిమా చాలా పెద్దదిగాను చాలా అసహ్యంగాను తయారయ్యేదేమో. కేవలం ఒక్కరిద్దరికి మాత్రమే అతీతమైనటువంటి శక్తుల్ని చూపించి అద్భుతంగా మార్చినటువంటి విషయం ఇది డైరెక్టర్ యొక్క ప్రతిభ. So he successfully reduced all the characters to ordinary mortals, displaying all the follies of human beings except Ghatotkacha and Krishna. కేవలం ఘటోత్కచుడికి కృష్ణుడికి మాత్రమే ఆ శక్తిని, అంటే ఏదైనా మంత్రాలు తంత్రాలు మాయలు చేసేటువంటి శక్తిని వాళ్ళిద్దరికి మాత్రమే ఆ సినిమాలో ఆపాదించి గొప్ప పని చేశాడు. అండ్ దెన్ హీ ఇంజెక్టెడ్ ఇంటూ ది యాదవ హౌస్ హోల్డ్ ఏ తెలుగు అట్మాస్ఫియర్. ఇంకో గొప్ప విషయం డైరెక్టర్ యొక్క గొప్పతనం ఏంటి అంటే, అంతవరకు మనకి యాదవ కుటుంబాలు అంటే మనకి ఈ నార్త్ ఇండియన్ స్టైలే మనకు తెలిసేది. కానీ తెలుగు కుటుంబాల్లో కూడా యాదవ కుటుంబం అంటే ఎలా ఉంటుంది అని ఈ సినిమా ద్వారా అద్భుతంగా చూపించడం జరిగింది. ద రిజల్ట్ ఎ ఫీస్ట్ ఫర్ ద ఐస్ అండ్ సోల్. అయితే ఇన్ని అంశాలు కలిగినటువంటి ఈ సినిమా చూసే వాళ్ళకి కళ్ళకు విందు భోజనంలా ఉంది. దట్ ఈజ్ మాయాబజార్ ఫర్ యూ. అదే మాయాబజార్ అంటే అదే. మైండ్ యూ, దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ పాండవాస్ అండ్ కౌరవాస్ విత్ ద యాదవాస్ పిచ్చింగ్ ఇన్ యాక్చువల్గా మహాభారతం ఏంటి? కౌరవులకి పాండవులకి మధ్య ఉన్నటువంటి సంబంధించినటువంటి అంశం. అందులో మధ్యలో కృష్ణుడికి జోక్యం అనేటువంటిది ఉంటుంది. అయితే బట్ వన్ నెవర్ సీస్ ద పాండవాస్ త్రూ అవుట్ ద ఫిల్మ్, వి ఓన్లీ హీర్ ఆఫ్ దెమ్. సినిమా మొత్తం మీద పాండవులందరినీ మనం ఎక్కడ చూడం, కేవలం పాండవుల గురించినటువంటి సంభాషణ మాత్రమే ఉంటుంది. సో అది డైరెక్టర్ యొక్క ప్రతిభ. ఇఫ్ ఎనీ ఎన్ఆర్ఐ ఆస్క్ యూ టు సజెస్ట్ వేస్ టు టీచ్ తెలుగు కల్చర్, జస్ట్ ఆస్క్ హిమ్ him or her to introduce them to the Mayabazar first. మిమ్మల్ని ఎవరైనా తెలుగు కల్చర్ అంటే ఏంటి అని ఎవరైనా భారతదేశంలో నివసించే ఎన్ఆర్ఐ, నాన్ రెసిడెంట్ ఇండియన్ ఎవరైనా వచ్చి తెలుగు కల్చర్ ఏంటి అని అడిగితే, యు జస్ట్ సజెస్ట్ హిమ్ గో అండ్ సీ ద ఫిల్మ్ మాయాబజార్. సో మాయాబజార్ చూడమని చెప్పండి. ఫర్దర్, if they seek to know about their uncles and aunts and cousins back home, bring their names. ఒకవేళ మీ అంకులు, మీ ఆంట్, మీ ఇంటి వాళ్ళు, మీ ముందు వాళ్ళు, నీ రిలేటివ్స్ అని చెప్పాల్సి వస్తే, యూ కెన్ స్టార్ట్. లుక్, దిస్ ఈజ్ యువర్ బలరామ. సో ఇదిగో మీ పెద్దన్నయ్య బలరాముడు. అండ్ ఎనీ బెటర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్, ఇంకా ఇంతకంటే గొప్ప వే ఏదైనా ఉందా మనం ఒక ఎన్ఆర్ఐకి మన కల్చర్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి? No, this is the best way. Then onwards, it's all లాహిరిలో. సో ఒకవేళ ఆ తెలుగు కల్చర్ గురించి వాళ్ళు చెప్పమని వచ్చిన వాళ్ళు ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత మనం ఇలా ఇంట్రడ్యూస్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత అందరికీ లాహిరి. థ్యాంక్ యూ.